అమ్మా, దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబట్టు నువ్వు అలవాటు చేసుకోకపోతే సాతాను నిన్ను లీడ్ చేస్తాడమ్మా. వాడు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళొచ్చు, ఆత్మహత్యలోకి తీసుకెళ్ళొచ్చు, అక్రమ కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళొచ్చు, నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు నిన్నోడు. నీకు తెలుసా, దేవుణ్ణి ఎరిగి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి అయితే వచ్చారు కానీ దేవుని నడిపింపును అలవాటు చేసుకోలేదు, దేవునితో నడవటం అలవాటు చేసుకోలేదు. వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని దేవునితో మాట్లాడుకొని ఈ లోకం అంతా నన్ను వదిలినా నాకు నువ్వు చాలు యేసయ్యా అన్న మెట్టుకు రాలేకపోయారమ్మా. ఈ లోకమంతా నన్ను వదిలేసినా యేసయ్యా నాకు నువ్వు చాలు, నీ కోసం బతికేస్తా ప్రభువా. ఈ శరీరం సహకరించకపోయినా, నా పరిస్థితులు ప్రతికూలమైన చేదైన అనుభవాల్లో గుండా నేను వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ కోసం బతుకుతా ప్రభువా, నీ కోసం జీవిస్తా అన్న అనుభవంలోకి వాళ్ళు రాలేదు. అందుకే వాళ్ళకి ఎదురైన కొన్నిపాటి చేదైన అనుభవాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి ప్రాణాలు తీసుకున్నారు. మందిరానికి రాలేదా? వచ్చిన వాళ్ళే. ఎందుకు అలా ఎఫెక్ట్ అయిపోయారు? వచ్చారు, సన్నిధికి వచ్చారు కానీ దేవుని సహవాసానికి అలవాటు కాలేకపోయారు. ఒక రకంగా అది నా ఓటమి, వారి ఓటమి కాదు. నేను సరిగ్గా వారికి ఈ మ్యాటర్ వంట పట్టించలేకపోయానేమో, దీన్ని బాగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళలేకపోయానేమో, దీన్ని నేను అలవాటు చేయలేకపోయానేమో. ఒకవేళ దేవునితో నడిచే అలవాటు వాళ్ళకుంటే వాళ్ళు చావకపోదురు కదా, ప్రాణం తీసుకోకపోదురు కదా, ఆ చేదును తట్టుకునే శక్తి వాళ్ళకు వచ్చేది కదా అని నాకు బాధ. ఓకే, 3 పరిస్థితులు. ఒకటి, దేవునితో నడవటం నువ్వు కానీ